ఆ పరమశివుడికి విభూది అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? త్రిమూర్తుల్లో ఒకలైన పరమశివుడు విశేష పూజలు అందుకుంటూ ఉంటారు. శివుణ్ణి అభిషేక ప్రియుడని, అలంకార ప్రియుడని కూడా చెప్తూ ఉంటారు. శివుడికి అభిషేకం చేసే సమయంలో విభూదితో కూడా అభిషేకం చేస్తారు. అదే విధంగా శివభక్తులు శరీరం నిండా విభూది అంటించుకోవడం మనం చూస్తూ ఉంటాం. అసలు శివుడికి విభూది అంటే ఎందుకు ఇష్టం అంటే, లోక సంరక్షణార్థం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సాగర మదనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుంచి పలు రకాల వస్తువులు ఉద్భవించాయి. ఈ వస్తువులన్నీ ఒక్కొక్కరుగా పంచుకుంటారు. ఈ క్రమంలోనే సముద్ర గర్భం నుంచి కాలకోట విషయం బయటపడుతుంది. ఈ విషాన్ని ఎవరో ఒకరు సేవించే వరకు అమృతం బయటికి రాదు. దేవతలు రాక్షసులు ఈ విషాన్ని తాగడానికి ముందుకు రాని పక్షంలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ విషాన్ని సేవిస్తాడు. శివుడు ఆ విషాన్ని తాగితే మరణం తప్పదని భావించి ఆ విషాన్ని కంఠంలోనే ఉంచుకుంటాడు. ఈ విధంగా ఆ విషాన్ని కంఠంలోనే ఉంచుకోవడం వల్ల కంఠం నీలి రంగులోకి మారుతుంది. ఆ పరమశివుడి కంఠం ఎంతో మంటగా ఉంటుంది. విషం వల్ల వేడెక్కిన శరీరానికి చల్లదనం కోసం శివుడి కంఠానికి శరీరానికి విభూది రాస్తారు. విభూది రాయడం వల్ల శివుడి కంఠము శరీరము చల్లబడుతుందని అప్పటి నుంచి విభూది రాయడం, విభూదితో పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ శివభక్తులు సైతం శరీరం మొత్తం విభూది ధరించడం చూస్తూనే ఉంటాం. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్.